కాకినాడ దేవాలయం వీధిలోని వెండి బంగారం హాల్లో శుక్రవారం కాకినాడ వెండి బంగారం మరియు డైమండ్స్ వర్తకుల సంఘం ఆధ్వర్యంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ విజయవాడ శాఖ నేతృత్వంలో హాల్మార్కింగ్ హెచ్యుఐడి నెంబర్ ప్రాముఖ్యతపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘం అధ్యక్షులు అనిశెట్టి రామకృష్ణ అధ్యక్షత వహించగా బీఐఎస్ డైరెక్టర్ తిరుమలరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెండి బంగారు వర్తకుల సంఘం అధ్యక్షులు అనిశెట్టి రామకృష్ణ మాట్లాడుతూ నాణ్యతకు రాజీ పడితే వ్యాపారం నిలవదని స్పష్టం చేశారు. బంగారం, వెండి, డైమండ్స్ కొనుగోలు సమయంలో హాల్మార్క్ ముద్రతో పాటు హెచ్యుఐడి నెంబర్ తప్పనిసరిగా పరిశీలించాలని వినియోగదారులకు సూచించారు. హెచ్యుఐడి హాల్మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అనేది ప్రతి ఆభరణానికి ప్రత్యేకంగా కేటాయించే 6 అంకెల అక్షర సంఖ్యల కోడ్ అని, దీని ద్వారా ఆ ఆభరణం ఎక్కడ పరీక్షించబడింది, ఏ అసేయింగ్ సెంటర్ ధృవీకరించింది, ఏ జ్యువెలర్ విక్రయించాడు అనే వివరాలు ట్రాక్ చేయగలమని వివరించారు. ఇది వినియోగదారులకు పూర్తి పారదర్శకతను కల్పించే ఆధునిక విధానమని తెలిపారు. ప్రస్తుతం కొంతమంది వ్యాపారులు నకిలీ హాల్మార్క్ ముద్రలు వేసి వినియోగదారులను మోసం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వినియోగదారుల ప్రయోజనాలు కాపాడటమే తమ సంఘం ముఖ్య లక్ష్యమని, నాణ్యతపై రాజీ లేకుండా ముందుకు సాగుతామని హామీ ఇచ్చారు. బీఐఎస్ డైరెక్టర్ తిరుమలరావు మాట్లాడుతూ నకిలీ హాల్మార్క్ ముద్రించడం, నిబంధనలకు విరుద్ధంగా నాణ్యతలేని బంగారం విక్రయించడం వంటి చర్యలు చట్టపరంగా శిక్షార్హమని హెచ్చరించారు. ఈ సదస్సులో పలువురు జ్యువెలర్లు, వ్యాపారులు పాల్గొని హాల్మార్కింగ్, హెచ్యుఐడి అమలు విధానం, చట్టపరమైన బాధ్యతలపై సందేహాలు నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు బహదూర్, మాహడిక్ శ్రీనివాస్, ఆవుపాటి సత్యనారాయణ, పులపర్తి సీతారామూర్తి, ఎంఎస్ఎన్ సురేష్, అరటికట్ల రాంబాబు, బీఐఎస్ సభ్యులు మల్లేష్, వై స్నేహ, ఎస్కే జుబేదా బేగం, పి ముఖేష్లు పాల్గొన్నారు. అమూల్యమైన సందేశం ఇచ్చారు తిరుమలరావు గారు, డైరెక్టర్ గారు. వారికి మా తూర్పుగోదావరి జిల్లా నుంచి వారికి వదులు తెలుపుకుంటున్నాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా హాల్మార్క్ హాల్మార్క్ లైసెన్స్ ఉండాలని వారు చెప్పడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. ఈ మధ్యకాలం రాష్ట్ర వ్యాప్తంగా మనకి జరిగింది ఏంటన్నది మీడియా మిత్రులందరూ తెలుసు. ఎవరో వేశారు, ఎవరో వేయించుకున్నారు, అంతేగాని మాకు అసోసియేషన్ సంబంధం లేదు. మా అసోసియేషన్కి ఇక్కడ జానీ తరగస్ అనే అతను ఒక మరో ఆయన పెట్టారు. దానికి ఒకదానికి హాల్మార్క్ సెంటర్ ఉంది, లైసెన్స్ ఉంది. అందుకనే ప్రతి వర్తకుడు కూడా అక్కడ వేయించుకోవాలని కోరిక అర్థిస్తున్నాం. హాల్మార్కింగ్ అవేర్నెస్ పైన ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దీంతో పాటు ఈ ప్రోగ్రాంలో అసోసియేషన్ వాళ్ళ సహకారంతో ఇక్కడ ప్రోగ్రామ్ చేసి ఇందులో హాల్ మార్కింగ్ ఆర్టికల్స్ తయారు చేసేటువంటి జ్యువెలరీ తయారు చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ప్లస్ అందులో వాడేటువంటి మెటీరియల్స్ గురించి కూడా క్లుప్తంగా వివరించడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ మాకు ఈ ప్రోగ్రాంలో మాకు కొన్ని విషయాలు ఏదైతే లోకల్గా కొన్ని మాల్ ప్రాక్టీసెస్ ఏవైతే జరగడానికి స్కోప్ ఉన్న వాటి గురించి మాకు చెప్పడం జరిగింది. సో మేము అసోసియేషన్ వాళ్ళని కూడా అటువంటి డీటెయిల్స్ని మా సంబంధిత కార్యాలయానికి పంపించమని చెప్పాము. సో వాళ్ళని ఆ కార్యాలయానికి పంపించిన తర్వాత ఏదైతే చట్ట ప్రకారంగా ఏవైతే చర్యలు ఉంటాయో వాటిని తీసుకోవడం అనేది జరుగుతుంది.